ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. నేటి దిన బైబిల్ వాక్య పఠనము ఫిబ్రవరి 17, 2026. ఆదికాండము 48వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనుల వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలై యుందురు. వారి తరువాత నీవు కనిన సంతానం నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరామము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేం అను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగు అతడు మనష్షే కంటే ఎఫ్రాయిము ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను మీ సహోదరుల కంటే మీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను.